అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజైతే పొద్దున్న లేవంగానే మా వారు ముందు కూరగాయలు అయితే తెచ్చిచ్చారండి. మేము లేవక ముందే వెళ్ళారు. అంటే కూరగాయలు ఏమీ లేవు ఇంట్లో, అన్నీ అయిపోయాయి. టమాటాలు ఒక్కటే ఉన్నాయి, అవి కూడా వాడిపోయినట్టున్నాయి అని చెప్పేసి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. టమాటాలు బాగా రేట్లు తగ్గాయి కదా, కొంచెం ఎక్కువ టమాటాలు, ఇంకా బీరకాయ, అరటికాయ, మునక్కాయ, బెండకాయలు, బీన్స్ కాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు అన్నీ కూడా తీసుకొచ్చారు ఒక వారానికి సరిపడా. ఇంకా అవి తెచ్చిన తర్వాత టీ అయితే పెట్టించాను. ఇంకా టీ పెట్టించే లోపే కూరగాయలన్నీ సర్దేసుకున్నానులేండి. ఇంకా మా పాపకు లంచ్ బాక్స్కి రెడీ చేయాలి కదా. బెండకాయలు అయితే టకటగా కట్ చేసుకొని బెండకాయ ఫ్రై అయితే చేసి ఒక పక్క మామిడికాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. కూరగాయలతో పాటు మామిడికాయలు కూడా తీసుకొచ్చారు. ఇంకా మామిడికాయలు నీట్గా కడిగి పెట్టుకున్నాను, కట్ చేసుకోవాలి. ఈలోపు బెండకాయ ఫ్రైలోకి కొబ్బరి పొడి అయితే చేసుకుంటున్నాను అండి. మిక్సీ జార్లో వేయించకుండానే మిరపకాయలు అయితే తీసుకొని కొద్దిగా ఉప్పు, జీలకర్ర, అందులోనే కొన్ని ధనియాలు వేసానండి మిరపకాయలు వేయకముందే. ఇంకా తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని పొడి అయితే చేసేసుకున్నాను. తాలింపులోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెడితే ఉంటుంది కదా, ఒక 5-6 సార్లకు వస్తుందని చెప్పేసి ఎక్కువ పొడి అయితే చేశాను. ఇంకా ఫ్రై కూడా వేగిపోతుందండి. ఫ్రై వేగిపోతే పైన పొడి వేసుకోవడమే, అంతే. ఇంకా అన్నం కూడా పెట్టేశానండి. ఉదయం లేవంగానే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇంకా అన్నం వండేస్తున్నాను. ఈలోపు చిన్న పాప, పెద్ద పాప ఇద్దరు కూడా లేచేశారు. పెద్ద పాప అయితే బ్రష్ అయితే చేసుకుంటుంది, చిన్నదైతే వచ్చి చూస్తుంది నన్ను ఎత్తుకోకుండా వంట చేసుకుంటుంది ఏమని చెప్పి. ఒక్కొక్కసారి అయితే ఏడ్ చేస్తుంది, ఎత్తుకోవాలి. ఒక్కొక్కసారి అయితే కాముగా వచ్చి నిలబడుకుంటుంది. ఈరోజు ఏదో గమ్ముగా వచ్చి నిలబడుకుందిలేండి, కాసేపు ఆడుకుంటుంది పెద్ద పాప అయ్యేంత వరకు. ఇంకా అది పోయిన తర్వాత ఒక్కటే కదా టీవీ చూడడమో లేకపోతే కాసేపు నా దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా పొడి అయితే డబ్బాకి ఎత్తి పెట్టుకున్నానండి. ఇదైతే 5-6 సార్లకు వస్తుంది. ఇంకా తర్వాత ఒక గిన్నెలో మిరపకాయలు అయితే నానబెట్టుకున్నాను అండి పచ్చడి కోసం. అవైతే వేసుకుంటున్నాను, త్వరగా మెదిగిపోతాయని చెప్పి ఇలా అయితే నానబెట్టుకుంటానులేండి. ఇంకా అవైతే మిక్సీ జార్లో వేసుకొని మామిడికాయ ముక్కలు కూడా కొద్దిగా వేసి మిక్సీకి అయితే పట్టుకుంటానండి. ముందు మిరపకాయలు ఒక తిప్పి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటాను. అలా వేసుకుంటే మామిడికాయ ముక్కలు మెత్తగా అవ్వకుండా కొద్దిగా మెదిగినట్టుగా ఉంటాయి. పచ్చడి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మామిడికాయ ముక్కలు పెద్దగా కట్ చేసి వేసుకుంటే పచ్చళ్ళలో దంచిన పచ్చళ్ళలాగే ఉంటుందండి. ఎందుకంటే మరీ మెత్తగా అవ్వకుండా మామిడికాయ ముక్కలుగా ఉంటాయి. తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఈలోపు బెండకాయ ఫ్రై కూడా చేసేసానులేండి. ఇంకా మిక్సీకి పట్టిందని తాలింపు అయితే పెట్టుకోవడమే. ఇంకా కొద్దిగా నూనె పోసుకొని, నూనె అయితే ఎక్కువే పోసుకుంటాను నేనైతే. మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. పైన కొద్దిగా నూనెలాగా అలా పైకి వస్తే ఇంకా దాంట్లో కచ్చాపచ్చగా నల్లకొరుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, తాలింపు గింజలు, కొద్ది కరివేపాకు వేసుకొని పచ్చడి అయితే వేసేసి అందులో కొద్దిగా మెంతుల పొడి అయితే వేసుకుంటానండి. చాలా బాగుంటుంది పచ్చడికి మెంతుల పొడి, ఆవ పొడి వేస్తే. నేనైతే ఎప్పుడు మిక్సీ జార్లోనే వేసేస్తానండి. అంటే కొద్దిగా ముందు వేయించుకొని, ఈరోజు వేయించుకోలేదు, మర్చిపోయాను. అందుకని మళ్ళీ వేయించి పచ్చళ్ళలో వేసుకున్నాను. ఇంకా అవి వేయించి పచ్చడి తాలింపు వేసి మా చిన్నది ఏం చేస్తుందని చూడడానికైతే వస్తే, ఇది చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. అరటికాయలు బుట్టి ముందు పెట్టుకొని ఒకటిదైతే తీసుకొని తినేస్తుంది. పొద్దున్నే నేనైతే చూడలేదు. టిఫిన్ పెట్టిన తర్వాత కొద్దిగా 1 గంట ఆ టైంలో అరటిపండు అయితే పెడతాను. ఈరోజు ఇది ఇప్పుడే తినేస్తుంది. సరేలే ఇంకా చేతిలో తీసుకుంటే ఏడుస్తుందని చెప్పేసి వదిలేశాను. ఆ బుట్టు ముందే తెచ్చి పెట్టుకుంది, అవన్నీ తినేది లేదు, పెట్టేది లేదు. ఒకటి అరా తిని మొత్తం ఒలిచి ఆడ పెట్టేస్తుంది. ఇంకా తీసుకుని వెళ్ళి పైన అయితే పెట్టేసుకున్నానండి. దాని ముందు ఉంటే అన్నీ ఒలిచేస్తుందని చెప్పాను కదా. మెంతులు, ఆవాల పొడి వేసుకుంటే పచ్చడి ఇంకా బాగుంటుంది. తాలింపు పెట్టి కాసేపు అలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కొద్దిగా పచ్చడిని వేయించుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత పెసరట్టు అయితే వేసించండి. పెసరట్టు పిండి ముందు రోజు వేసాను, ఉనింది, ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అదైతే పెసరట్లు వేసాను సింపుల్గా. ఇంకైతే మా చిన్న పాపని కాసేపు ఎత్తుకోవాలి కదా, ఉదయం లేసింటే ఆంచి ఆడుకుంటుంది. మొత్తం పచ్చడి, తాలింపు, అన్నం, ఇంకా టిఫిన్ కూడా చేసేసాను, పెసరట్టు చేసేసాను కదా. పచ్చడి అయితే టేస్ట్ సూపర్గా ఉన్నిందండి. ఇంకా మా చిన్న పాపకు స్నానం అయితే చేపించేసి కొద్దిగా బొప్పాయి కాయ అయితే కోసిచ్చాను. అదైతే తింటుంది. కూరగాయలతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారులేండి. ఇంకా నేను చిన్న పాపను పడుకోబెట్టి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం అన్నం అది తినేసాను. మా వారు అన్నం అది పెట్టేసి చిన్న పాప లేచిన తర్వాత దానికి కూడా అన్నం పెట్టి కాసేపు నేను అలా టైం ఉంటే పడుకుంటాను, లేకపోతే అది కూడా లేదండి. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది 4 అలాగా. ఇంకా మళ్ళీ ఉండేదే కదా, గిన్నెలు తొంకోవడం, కసు జిమ్ముకోవడం, పాలు అయితే కాంచుకున్నాను. ఇంకొక పక్క పొంగల్ అయితే చేస్తున్నానండి పిల్లల కోసం. సాయంత్రం స్నాక్స్గా ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, అది పెట్టేశాను. నైట్కి పెందలాడే పొంగల్ అయితే చేశానండి, చిన్న పాపకి త్వరగా పెడతాను కదా అని చెప్పి. మళ్ళీ ఏమో అన్నం ఉండేనులే, కొద్దిగా అన్నం ఉండింది మధ్యాహ్నం, అది ఎత్తి పెట్టేసి పొంగల్ అయితే చేసుకున్నాను. టిఫిన్ తిందాంలే సాయంత్రం పూట అని చెప్పి. ఇంకా ఎప్పుడు కూడా ఉడకబెట్టి తాలింపు పెట్టేదాన్ని. ఈరోజు అయితే సింపుల్గా గబాన్ అయిపోద్దండి, ఇలా చేసుకున్నాను. నూనె అయితే పోసుకొని తాలింపు గింజలు, కొద్దిగా నల్ల కొట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగంత పసుపు వేసుకొని ఇంకా ఒక గ్లాసు
పప్పు బియ్యం 2 కలిపి కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. పెసరపప్పు బియ్యం కూడా. దానికి 2 గ్లాసులు అయితే నీళ్లు పోసుకొని 2 గ్లాసులు కాదులేండి 2.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని అందులోనే నీట్‌గా వాష్ చేసి పెట్టి ముందుగా నానబెట్టుకున్నాను. ఆ పప్పు బియ్యం అయితే వేసుకొని ఇంకా 3, 4 విజిల్లు రానిస్తే మెత్తగా అయిపోతుంది కదా! త్వరగా అయిపోతుందని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేశానులేండి. సింపుల్‌గా 10 నిమిషాల్లో పొంగలైతే చేసేసాను. ఇంకొక పక్క పాలు కాసుకున్నాను కదా! చిన్న పాపకి పాలైతే కలిపించానులేండి. రోజు కూడా పాల డబ్బాలో పోసిస్తాను. ఈరోజు పాల డబ్బా పేకంతా కొరికేసింది పైదంతా. ఇంకా పాలు ఎక్కువ పడిపోతున్నాయి పైనంతా అని చెప్పేసి కొత్త పాల డబ్బా అయితే తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అప్పటి వరకు గ్లాసులో అయితే కలిపిస్తే తాగుద్దిలే అని చెప్పి గ్లాసులో అయితే కలిపించాను. స్నానానికి ముందే పాలు తాపించానులేండి. మళ్ళీ అంతా పైనంతా పోసేసుకుంటుంది ఎందుకులే అని చెప్పి పాలు తాపించి పాపకి స్నానం అది చేపించేసి పొంగలి ఒక్కసారి విజిల్ అంతా పోయిన తర్వాత మొత్తం మెత్తగా అయితే కలుపుకున్నాను. ఇంకా ఆ తర్వాత నిన్న చేసిన కొబ్బరి చట్నీ ఉన్నింది. ఈరోజు చేసిన మామిడికాయ చట్నీ అన్నీ ఉన్నాయి కదా సరిపోతాయి అని చెప్పి ఇంకా చట్నీ ఏం చేయలేదులేండి. ఇంకా నిన్నటి మిగిలిన ఇడ్లీ పిండి అయితే ఉన్నింది. ఆ ఇడ్లీ పిండితో ఒకే ఒక్క అట్టు అయింది. ఇడ్లీ ఏం పెట్టానులే అని చెప్పి ఇడ్లీ అట్టులాగైతే పోసాను. ఇంక ఇదైతే నేను హాఫ్ అయితే వేసుకున్నాను. పెద్ద పాపకు హాఫ్ ఉంచాను. అది ఇడ్లీ అట్టు బాగా తింటుందని చెప్పేసి కొద్దిగా పొంగలి ఒక అట్టు పెట్టుకొచ్చుకున్నాను. నేనైతే పాపకు పెడుతూ నేనైతే తినేస్తానండి. అప్పటికి 7 అలా అయిపోయింది. చిన్న పాపకు స్నానం అది చేపించేసాను. ఇంకా దాన్ని కొద్దిగా తినిపిస్తే అదైతే పడుకుంటుందని చెప్పేసి చెప్పాను కదా కొబ్బరి చట్నీ కొద్దిగా మామిడికాయ పచ్చడి పొంగలి ఇడ్లీ అట్టయితే వేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. ఇంకంతే ఈరోజు వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకే అండి ఉంటాను మరి బాయ్.